తెలంగాణలో క్యాబినెట్ విస్తీర్ణకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 2 మంత్రి పదవులు, మరొక పదవి కూడా అంటే ఇప్పుడున్న మంత్రుల నుండి రీప్లేస్ చేసే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మొత్తం 3 కొత్త పదవులైతే వచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ముగ్గురికి మంత్రి మండలిలో చోటు దక్కే అవకాశాలైతే కనబడతా ఉంది. మరి ఎవరు ఆ ముగ్గురనేది కూడా ఇటు గాంధీ భవన్‌లో చర్చలైతే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు రెడ్డి సంబంధించిన నేతలు అధికంగా ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటూ ఇటు మైనారిటీ కావచ్చు, ఇటు దళిత సంఘాలు, ఇటు బీసీ సంఘాలైతే అధిష్టానానికి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి రెడ్డి వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా క్వెషన్ మార్క్ తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మంత్రివర్గ విస్తీర్ణంలో ఇటు అజరుద్దీన్ మంత్రి పదవి కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తను మంత్రి పదవి చేపట్టిన కాంచెలి మరికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ 2 లేకపోవడం వల్ల మరి 6 నెలల గడువు అయితే ఉంటుంది. దాదాపుగా ఇప్పటికే ముగుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏప్రిల్ ఆఖరికల్లా తన యొక్క 6 నెలల కాలం కూడా ముగిసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి తనకి ఎమ్మెల్సీ అన్న ఇవ్వాల్సిన అవకాశం ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి మరి తన మంత్రి పదవి కూడా ఉంటుందా లేకుంటే ఊడుతుందా అనే ప్రశ్న అయితే తలెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. మరో ముగ్గురికి అయితే అవకాశాలు అయితే ఇక క్లియర్ కట్గా అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కీలకంగా ఇటు విప్పులు కావచ్చు, ఇటు శాసన మండలి సంబంధించిన విప్పులు, ఇటు శాసనసభకు సంబంధించిన విప్పు పదవులు అయితే ఇప్పటికే కీలకంగా ఉన్న నేతలకైతే ఇవ్వడం అయితే కనబడతా ఉంది. అనేక విధాలుగా ఆలోచించి అటు బీసీ సంబంధించిన నేతలకి, ఇటు మైనార్టీకి సంబంధించిన నేతలకి, ఇటు దళిత నేతలకి అందరికీ సమన్యాయం చేయాలని అధిష్టానం చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఆలోచించి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న నేతలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఇటు బల్మూరి వెంకటికి, ఇటు అద్దంకి దయాకర్కి, ఇటు శాసన మండలికి సంబంధించిన విప్పాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇటు శాసన సభకు సంబంధించి కూడా కీలకంగా ఉన్న నేతలకైతే విప్పాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటు డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు కూడా కీలకంగా ఉన్న నేతలకైతే ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఎస్టీ సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కలిగించే విధంగా అధిష్టానం అయితే చూస్తూ ఉంది. మరి ఈ కొత్తగా వచ్చే మంత్రి పదవులలో ఎవరు ఉంటారు అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న మంత్రులలో ఒకరి పదవికి అయితే గండం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అధిష్టానం కూడా ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళకి ఆల్టర్నేట్గా వేరే పదవి ఇవ్వాలి అన్నట్టుగా సూచిస్తూ ఉంది. ఎవరు ఎంతవరకు వర్క్ చేస్తూ ఉన్నారు అనే కోణంలో అందరి ఒక వర్క్ చూసిన తర్వాతనే కీలక పదవులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే క్యాబినెట్ విస్తీర్ణ అవుతున్న నేపథ్యంలో సీనియర్ నేతలందరూ కూడా ఇటు కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అలర్ట్ అయ్యి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. నాకంటే నాకు మంత్రి పదవి అంటూ ఇటు సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటికి కూడా అంటే ఏ కోణంలో ఎవరిని మంత్రి పదవి చేయాలి, ఎందుకు చేస్తూ ఉన్నాం అనేది కూడా కొంత స్పష్టత ఉన్న తర్వాతనే మంత్రి మండలి విస్తీర్ణ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ స్పష్టత కోల్పోతే మాత్రము సీనియర్ నేతలు పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి స్పష్టత లోపం లేకుండా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడుగు బలహీన వర్గాలను ఎంతవరకు సేవ అందిస్తూ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఎంతవరకు సేవ అందిస్తారు, మన కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందనే అంశాలపైన అధిష్టానం అడుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అధిష్టానం కూడా ఈ అన్ని అంశాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క డిసిషన్ ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరికి మంత్రి పదవి రావాలి, ఎవరికి మంత్రి పదవి నుండి తప్పించాలనే వాటిపైన సీఎం రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కీలకంగా ఒక బీసీ నేతకి, ఒక మైనార్టీ నేతకి, ఒక దళిత వ్యక్తికి అయితే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఎవరు ఈ మంత్రి మండలిలో చోటు తగ్గించుకుంటారు, క్యాబినెట్లో వాళ్ళ యొక్క స్థానం దక్కుతుందనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి క్యాబినెట్ మీటింగ్ వరకు మాత్రం ఈ క్యాబినెట్ విస్తీర్ణ అయితే అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.